రేపు శుక్రవారం రోజున 5 పసుపు కొమ్ములతో ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఇక ధనానికి జీవితంలో లోటుండదని చెప్పొచ్చు. అలాగే కాకుండా వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. దీనికి తోడు ఏంటంటే అసలు పసుపు కొమ్ములను ఉపయోగించి ఏ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముఖ్యంగా వచ్చేసి పసుపు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అలాగే కాకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ పసుపు కొమ్ములతో ఇప్పుడు చెప్పే పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి చూడండి. మీ ఇంట్లో అలాగే కాకుండా మీకు ఆర్థిక ఇబ్బందులు, ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్టయితే ఈ పసుపు కొమ్ముల పరిహారాన్ని పాటించుకుంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహంతో కోటీశ్వరులు అయ్యి తీరుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా శుక్రవారము అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకుంటాము. అలాగే కాకుండా ఈ పూజలో ఈ పసుపు కొమ్ములతో ఇలా చెయ్యండి. ఈ పసుపు కొమ్ములతో ఇలా చేసుకోవడం వల్ల మీకు ధనాభివృద్ధి జరుగుతుంది. అలాగే కాకుండా మీరు ఇక ధనానికి లోటు లేకుండా, ధనానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారము ఏంటంటే మన తాతలు అలాగే కాకుండా మన ఋషులు చెప్పిన పరిహారము, శాస్త్రంలో కూడా చెప్పబడిన పరిహారము, పండితులు కూడా చెబుతున్న పరిహారము అని చెప్పొచ్చు. ఈ పసుపు కొమ్ముల పరిహారము చక్కగా ఉపయోగపడుతుంది. ఎన్నాళ్ళ నుంచో మీరు ఇబ్బందులు పడుతున్న ఆ ధనానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడడానికి చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. మీరు రేపు శుక్రవారం రోజున పసుపు కొమ్ములను తీసుకోండి. ఏంటంటే చిట్టి పసుపు కొమ్ములని మనకు బయట దొరుకుతూ ఉంటాయండి. వాటిని ఒక 5 పసుపు కొమ్ములను తెచ్చుకోండి. ఒక 5 పసుపు కొమ్ములు మహా అంటే ఏంటంటే ఒక 30 రూపాయలు ఉంటాయండి. అంతకు మించి ఎక్కువ ఏముండదనమాట. 5 పసుపు కొమ్ములను ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. రేపు ఎలాగో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము. మార్గశిర మాసంలో రేపు ఆఖరి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించుకున్న తర్వాత మీరు ఈ పసుపు కొమ్ముల పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి చూడండి. చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలను మాలలాగా సమర్పించాలి. అంటే ఒక దండ కట్టి అమ్మవారికి సమర్పించాలి. అలా లేని ఎడల ఒక 2 ఎరుపు రంగు పుష్పాలనైనా సరే తప్పనిసరిగా అమ్మవారికి సమర్పించాలండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. దీపం వెలిగించాలి ఆవు నేతితో. అలాగే వచ్చేసి అమ్మవారి ముందు చక్కగా అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ, పసుపు, అక్షంత్రలు, గంధం, అలాగే వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పసుపు కొమ్ములతో సహా అమ్మవారిని చక్కగా పూజించుకోవాలి. నిండు మనసుతో అమ్మవారిని ఆరాధించుకోవాలి. నిండు మనసుతో అమ్మవారిని పూజించుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. మన ఇంట్లో ధనానికి లోటు వస్తుంది, డబ్బుకు లోటు వస్తుంది, సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, కష్టాలు ఎక్కువగా వస్తున్నాయంటే మనము భక్తితో పూజించుకోలేకపోతున్నాము కాబట్టే మనకు సమస్యలు వస్తున్నాయని పండితులు కూడా చెబుతున్నారు. అలాగే కాకుండా మీరు రేపు చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను పెట్టి, చిట్టి పసుపు కొమ్ములని మనకు బయట దొరుకుతూ ఉంటాయండి. అంటే చక్కగా ఉంటాయి. ఆ పసుపు కొమ్ములను తెచ్చుకోండి. చక్కగా తెచ్చుకొని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి అమ్మవారి పాదాల వద్ద, అంటే లక్ష్మీదేవి ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని అలాగే తామర పువ్వు మీద కూర్చొని ఉన్న ఫోటోని మాత్రమే పూజించుకోవాలి. అలా పూజించుకుంటే ధనాభివృద్ధి జరుగుతుంది, ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి 5 చిట్టి పసుపు కొమ్ములను తీసుకొని మీరు ఎరుపు రంగు అంటే వస్త్రంలో పెట్టి అమ్మవారి ముందు పెట్టుకొని అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకోండి. ఆ తర్వాత ఏంటంటే అమ్మవారి దగ్గర, అంటే అమ్మవారిని కుంకుమ పసుపుతో పూజించుకుంటాము కదండి. ఆ పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో అందులో మీరు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలను చదువుకోండి. అమ్మవారి నామాలను చదువుకోండి. ఏది రానివారు ఓం మహాలక్ష్మి దేవాయ నమః అనేసి చదువుకోండి. లేదంటే ఓం క్లీం షీం లక్ష్మీ శరణం అనేసి యొక్క నామాన్నైనా సరే, ఏదైనా సరేనండి 21 సార్లు తప్పనిసరిగా పఠించాలి. అలా పఠించిన తర్వాత ఈ పసుపు కొమ్ముల దగ్గరికి వచ్చి చక్కగా, అంటే ముందే పెడతాము కాబట్టి మీరు అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత మీ పూజ అనంతరం ఈ పసుపు కొమ్ములను కూడా ఏంటంటే చక్కగా అమ్మవారి ముందే పెట్టాము. అమ్మవారితో సహా ఇవి కూడా మనం ఏంటంటే పూజించుకున్నామని అర్థం. అప్పుడు ఆ తర్వాత మీరు ఈ 5 పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో అందులో చిటికెడు కుంకుమ, పసుపు, అక్షంత్రాలను వెయ్యండి. చక్కగా వేసి మీ దగ్గర ఒకవేళ గవ్వలు ఉంటే అందులో ఒక 5 గవ్వల్ని కూడా పెట్టండి. చక్కగా ఉంటుంది. అవి కూడా లక్ష్మీ గవ్వలను మాత్రమే పెట్టాలి. అంటే పసుపు రంగులో ఉండే పసుపు గవ్వల్ని మాత్రమే పెట్టుకోవాలి. అలా లేకపోతే ఈ 5 పసుపు కొమ్ములు చక్కగా ఉపయోగపడతాయండి. అందులో వచ్చేసి ఒక 11 రూపాయలు కానివ్వండి, లేదంటే రూపాయి నాణ్యాన్ని కానివ్వండి, చక్కగా ఆ పసుపు కొమ్ములలో పెట్టి మీరు
గట్టిగా ముడేయాలి. ఒకవేళ డబ్బులు పెట్టడం ఇష్టం లేకుంటే పెట్టుకోకూడదండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంది అనుకుంటే మాత్రమే పెట్టుకోండి, లేదు అంటే వదిలేయండి. ఆ తర్వాత ఏంటంటే 5 పసుపు కొమ్ముల్లో కాస్త కుంకుమ, చిటికెడు పసుపు, అక్షంతలు, గంధము చక్కగా అందులో అమ్మవారి నామాలను స్మరించుకుంటూ అందులో పెట్టుకోవాలి. అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. ఏంటంటే అమ్మవారు అనుగ్రహం మాకు కలగాలి, ధనానికి మా ఇంట్లో ఎప్పుడు కూడా లోటు ఉండకుండా చూడు తల్లి, మమ్మల్ని ఎప్పుడు కూడా ఎల్లవెల్లలా కాపాడు, మాకు ఎలాంటి కష్టాలు రాకుండా, ధనానికి సంబంధించిన సమస్యలు రాకుండా చూసే బాధ్యత నీదే తల్లి అనేసి అమ్మవారిని చక్కగా పూజించుకోవాలి. నిండు మనసుతో ఆరాధించాలి. అమ్మవారికి చక్కగా ఏంటంటే మనం అది మూట కట్టాలండి. గట్టిగా పసుపు కొమ్ముల్ని మూట కట్టి దానికి ఏంటంటే దీపం ధూపం చూయించాలి. ఇంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు. అమ్మవారి పాదాలకు అంటే అమ్మవారి పటం ఏదైతే ఉందో అక్కడ తాకేలాగా పెట్టి ఆ తర్వాత దీపం ధూపం చూయించి ఆ మూటని మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ధనం దాచే చోట పెట్టుకోవచ్చు, లేదంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ధనం దాచే చోట పెట్టుకున్నారనుకోండి, ధనాభివృద్ధి జరుగుతుంది, ధనానికి సంబంధించిన సమస్యలు రావు. అలాగే కాకుండా ఏంటంటే ధనంతో మనం ఎంత సతమతం అవుతున్నామో, డబ్బు లేక ఎన్ని కష్టాలు పడుతున్నామో ఆ కష్టాల నుంచి త్వరగా బయటపడే అవకాశము. అది పెట్టంగానే కోట్లు వచ్చి ఒళ్ళో పడతాయనేది కాదండి. అది పెట్టుకోవడం వల్ల చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ధనం ఏంటంటే స్థిరంగా ఉంటుంది. ధనానికి ఎలాంటి లోటు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పసుపు కొమ్ము పరిహారం ఇప్పటిది కాదండి, చాలా పాతకాలంది అనే చెప్పొచ్చు. కాకపోతే మనము మనసు పెట్టి చేసుకుంటే ఏదైనా సరే తప్పనిసరిగా అంటే ఫలితాన్ని పొందిన వారం అవుతాము. పసుపు చక్కగా లక్ష్మీ స్వరూపం. అలాగే కాకుండా మనం ముత్తైదువులం కూడా పసుపుని చక్కగా స్వీకరిస్తూ ఉంటాము. ఎందుకంటే పసుపు అంత చక్కగా ఉపయోగపడుతుంది. శరీరానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకు అంత బాగా ఈ చిన్న చిన్న సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ధనానికైతే చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా మీరు ఏంటంటే మీ ఇంట్లో ఉండే పసుపు కొమ్ములతో మీరు చక్కగా శుక్రవారం రోజు ఏంటంటే తలుపుల మీద అండి, మన ఇంటి తలుపులు ఉంటాయి కదా, వాటి మీద ఏంటంటే స్వస్తిక్ గుర్తులు వేసుకోవాలి. పసుపు గంధాన్ని ఉపయోగించి చక్కగా స్వస్తిక్ గుర్తులు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి త్వరగా ఆకర్షించబడుతుంది. ఆడవాళ్ళు ప్రతినిత్యము అంటే పసుపు రాసుకోవడం ఇష్టం లేనివారు కనీసం శుక్రవారం రాసుకున్నా సరేనండి, మొహానికి మన శరీరానికి రాసుకుంటే చక్కటి ఫలితాలను పొందిన వారు అవుతారు. ఆరోగ్యరీత్యా ఏవైనా సమస్యలు ఉంటే త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపు అంత చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా ఏంటంటే మన పూజ గదిలో కూడా చక్కగా మనము ఒక 3 గీతలనైనా సరే పసుపుతో గీసుకోవాలి. అలా లేని ఎడల ఏంటంటే 3 స్వస్తిక్ గుర్తులనైనా చిన్న చిన్నవిగా వేసుకోవాలి. అలా వేసుకున్న మంచి ఫలితాలను పొందిన వారు అవుతారు. పసుపు అంత చక్కగా ఉపయోగపడుతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రానివ్వకుండా ఈ పసుపు కూడా అంత చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే కాకుండా మీరు ఏంటంటే అమ్మవారిని పూజించుకున్న తర్వాత అవి బీరువాలోనైనా ఎక్కడైనా దాచుకోవచ్చు. అలా దాచుకోవడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు ఏవే రావు. ఒకవేళ బీరువాలో దాచుకుంటే ఏంటంటే డబ్బుకు తాకేలాగా అవి దాచుకోండి. అలా దాచుకుంటే చక్కగా ఉంటుంది. అవి పాడైపోయేవి కావు, అలాగే కాకుండా చెడిపోయేవి కావు. కాబట్టి చక్కగా అవి ఎలా ఉంటాయో అలా మనకు సంపాదన అనేది వస్తుంది. అలాగే కాకుండా చక్కగా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటుంది అని శాస్త్రాలే చెబుతున్నాయండి.